నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నేను ఈ వీడియో చేసే సమయానికి తొలి విడత బెంగాల్లో 42% వరకు ఓటింగ్ సమోదైంది. 16 జిల్లాల్లో 152 స్థానాలకి తొలి విడత బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే మనం బీర్భూమ్ లాంటి చోట ఎప్పుడూ కూడా అక్కడ 2018లో ఆ తర్వాత 19లో 21లో అభ్యర్థులే ఓటింగ్కి రానంతగా అలాంటి చోట కూడా విధ్వంసం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ గూండాల చోట అలాంటి చోట కూడా పొద్దున్నే మహిళలు బారున ఓటింగ్కి లైన్లో నుంచున్నారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మేము మిమ్మల్ని కనిపెడతాము, మిమ్మల్ని వెంటాడతాము, ఆ తర్వాత మీ మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తామని ఎంత భయపెట్టినా బెంగాల్ ఓటర్స్ అయితే ఓటింగ్కి పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రిజల్ట్ ఎవరికి ఓటేస్తున్నారు ఏంటి అనే తర్వాత ముందైతే పోలింగ్ శాతం అయితే బ్రహ్మాండంగా ఉంది. 20-21తో పోలిస్తే కనుక పూర్తిగా చెప్పచ్చు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు టీఎంసీ వాళ్ళు. బీజేపీ అభ్యర్థి డాంటన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ అభ్యర్థి అజిత్ కుమార్ జానా మీద దాడి చేశారు 24 గంటల కిందటే. అట్లాగే చందన్ మండల్ టీఎంసీ క్యాండిడేటు పోలింగ్ రోజున ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తే ఓటర్స్ అందరూ కూడా తిరగబడ్డారు. అతన్ని తరిమి కొట్టారు టీఎంసీ అభ్యర్థిని కూడా. ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం. దీంతోపాటు ముర్షిదాబాద్ నియోజకవర్గంలో టీఎంసీ వర్సెస్ హుమాయూన్ కబీర్ విధ్వంసం. అక్కడ కూడా హుమాయూన్ కబీర్ కార్ని డ్యామేజ్ చేశారు, కర్రలతో కొట్టుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎం ఒక చోట ఎత్తుకెళ్లారన్నది. కర్గంజ్ అనే నియోజకవర్గంలో అయితే పూర్తిగా బీజేపీ ఓటర్స్ని ఎవరిని కూడా లోపలికి రానియకుండా అడ్డుకుంటున్నారు టీఎంసీ గుండాలు అనేవి కూడా వినబడుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే 20-21తో చాలా తక్కువ ఘర్షణలు అని చెప్పచ్చు. చెదురుముదురు ఘటనలు ఎక్కడో అన్నది మనకు కనబడుతున్నదే. చాలా విచిత్రమైనవి పోలింగ్ రోజు కొన్ని గంటల ముందు జరిగినాయి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ మమతా బెనర్జీ చేసిన తప్పిదానం వల్లనే బెంగాల్లో బీజేపీకి అవకాశం ఇస్తున్నారన్న ఒక వర్డ్ అయితే అది వీడియో వైరల్ అవుతుంది. కొన్ని గంటల కిందటైతే టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే బీజేపీలో జాయిన్ అయ్యారు. పోలింగ్ రేపంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చి బీజేపీలో చేరటం. ఈ పల్స్ అంతా దేనికి సంకేతం ఏంటి అనేది అయితే మనం మే 4 దాకా వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికి 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తుంది. ఎవరూ ఊహించినట్టుగా మాస్ పోలింగ్ దాదాపు 85-90% దాకా పర్సెంటేజ్ ఉండొచ్చు సాయంత్రం 6 గంటలు. కానీ అందరూ అంచనా వేస్తున్నారు. ఇది మార్పా లేదా మళ్ళీ ఒకసారి మమతా బెనర్జీకి అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికి డెమోక్రసీ స్ట్రాంగెస్ట్గా ఉంది. ప్రతి ఓటు కౌంట్ అవ్వబోతోంది. జనతా వర్సెస్ మమతాన ఇదివరకు ప్రచారంలో ఢిల్లీ వర్సెస్ బెంగాల్ అని తీసుకొని వచ్చేవాళ్ళు, అదైపోయింది. ప్రస్తుతం స్ట్రైట్ ఫైట్ బీజేపీ వర్సెస్ టీఎంసీఏ కనబడుతుంది మనకి. జనతా వర్సెస్ మమతా కింద మొదటి ఫేస్ అయితే టర్న్ అవబోతోంది. దానికి ఎలా జరిగింది ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.